వాగీషాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. స్వధర్మ ప్రేక్షకులకు అయోధ్య రాముడు కార్యక్రమానికి స్వాగతం. అయోధ్య రాముడిలో రామచంద్రమూర్తి యొక్క కర్తవ్య పరాయణత్వ విశేషాన్ని ఈరోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నిన్నటి భాగంలో జాతీయత ఎంత ముఖ్యమో, దేశ భద్రత ఎంత గొప్పదో, రామాయణం ఈ విషయంలో మనకు ఎటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక స్వారస్యాన్ని అందించిందో చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ జాతి కోసం బతకడంలో కానీ జాతి కోసం మరణించడంలో కూడా సార్థకత అనేది యువతరానికి చెప్పగలగాలి. కాబట్టి ఇక్కడ పరస్పర శత్రుత్వ భావనలు కలిగినటువంటి విశ్వామిత్ర వశిష్ఠులు ఇద్దరు కూడా ఒకటి కావటం ఏమిటి అంటే, వారిద్దరికి వారి శత్రుత్వముల కంటే దేశ రక్షణ మీద వారికి నమ్మకం. అక్కడ వ్యక్తిగత ప్రయోజనం లేదు. కాబట్టి జాతికి మార్గదర్శనం చేయగలిగినటువంటి ఇటువంటి ఉదాహరణలు వాల్మీకి రామాయణంలో చాలా ఉన్నాయి. కాబట్టి చాలామంది ఈ మధ్య మాట్లాడుతున్నారు, రామాయణం ఏం చదివామండి, రామాయణం ఏం చదివారు మీరు, రామాయణాన్ని ఏదో మీరు పుణ్యగ్రంథంగా భావించి అక్షతలు పూజలు చెయ్యండి, కానీ రాముడి యొక్క జీవితం, రామ మార్గం ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యవస్థను మనకు అందించింది అన్నటువంటి స్పృహతో మీరు అధ్యయనం చేస్తే మీకు అర్థమవుతుంది ఎంత గొప్పదో. కాబట్టి ఇక్కడ అప్పటికే వేదాధ్యయనం చేసి కొంత దేశ సంచారం చేసి వచ్చినటువంటి రామచంద్రమూర్తిలో పరిపూర్ణమైన ఉత్సాహాన్ని నింపి అతడిలో ఒక చైతన్యాత్మకమైనటువంటి శక్తిని కలిగింపచేసే బాధ్యతను అటు విశ్వామిత్రుడు ఇటు వశిష్ఠుల వారు ఇద్దరూ స్వీకరించినారు. అందుకే రామాయణ కథలో విశ్వామిత్రుడి యొక్క పాత్ర, విశ్వామిత్రుడి యొక్క ప్రశంస బాలకాండలో మాత్రమే వస్తుంది. విశ్వామిత్రుడి యొక్క ప్రశంస రెండు చోట్ల కనిపిస్తుంది. ఒకటి బాలకాండలో వశిష్ఠుని యొక్క నోటితో, రెండవది మిథిలానగరంలో జనక మహారాజు యొక్క నోటితో విశ్వామిత్ర ప్రశంస అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ విశ్వామిత్రుడి యొక్క చరిత్రలో చాలా విశేషాలు ఉన్నాయండి. అయోధ్య రాముడు అనేటువంటి కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి విశ్వామిత్రుడి గురించి మనం ఎక్కువగా చెప్పుకోలేకపోతున్నాం. కానీ విశ్వామిత్రుడు ఒక గొప్ప రాజు. తపస్సు చేయడం వల్ల బ్రహ్మర్షి అయ్యాడు. పరోపకారి, త్యాగశాలి, గొప్ప పరాక్రమశాలి, కీర్తి ప్రతిష్టల పట్ల వ్యామోహం బాగా ఉన్నటువంటి వ్యక్తి. ఒకప్పుడు తను బ్రహ్మర్షి అనిపించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చాలా గొప్పగా చేశాడు. కాబట్టి ఇక్కడ విశ్వామిత్రుడి యొక్క స్వరూప స్వభావాలను కనుక మీరు అధ్యయనం చేస్తే విశ్వామిత్రుడి పాత్ర మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక మార్గమును నిర్దేశిస్తూ వస్తుందండి. ఇక్కడ సరే ఆ విషయం పక్కన పెట్టి వశిష్ఠుల వారితో దశరథుడు అంటాడు, స్వామి మీరు ఏమైనా చెప్పండి అని. పంపించవయ్యా రామచంద్రమూర్తిని అన్నాడు. ఆయన సాక్షాత్తు ద్రష్ట, దార్శనికుడు, బ్రహ్మర్షి, మహానుభావుడు.
ఆయన పట్ల సందేహం ఏమిటి నీకు? పంపించే. ఆ విశ్వామిత్రుడి యొక్క ప్రశంసను విన్నటువంటి దశరథ మహారాజు వశిష్ఠుని మాటను అంగీకరించి రామలక్ష్మణుల ఇద్దరిని కూడా పంపిస్తాడు. రాజభవనం నుంచి బయలుదేరాడు. విశ్వామిత్రుడు అన్నాడు, రామా, నిన్నెక్కడికి ఏ పని మీద తీసుకువెళ్తున్నానో నీకు తెలుసా? అవన్నీ వివరించాడు. ఇక్కడ చాలా కథలు వస్తాయండి. చాలా అద్భుతమైనటువంటి కథలు మీకు బాలకాండలో వస్తాయి. అంటే విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి మాట్లాడుకునేటువంటి మాటలు ఒక చిన్న పిల్లలకు గురువు ఎలా విద్యను నేర్పించాలి, భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దగలగాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఏమిటి అంటే సిద్ధాశ్రమ కథ, విశ్వామిత్రుడి యొక్క చాలా కథలు వస్తాయి. గంగావతరణం, కుమారస్వామి జననం. నిద్రపోతాడు రామచంద్రమూర్తి సరయూ నది ఒడ్డుకు. విశ్వామిత్రుడు పొద్దున్నే లేచి రామచంద్రమూర్తిని చూస్తాడు. అక్కడ వచ్చిన శ్లోకమే ఈ శ్లోకం. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఇది అక్కడే వస్తుంది. అంటే రామచంద్రమూర్తిని మేల్కొల్పినాడు, జాగరూకుని చేసినాడు. బయలుదేరి వెళ్తూ ఉంటే రామచంద్రమూర్తితో అంటున్నాడు, ఇదంతా రాక్షస పరివారాలు తిరుగుతూ ఉంటాయి అంటే రాముడు అన్నాడు, నా దగ్గర ధనుర్బాణాలు ఉన్నాయి, ధైర్యంగా నేను ఎదుర్కొంటాను. కానీ అంతట్లోనే రాళ్ల వర్షం మొదలైంది రామచంద్రమూర్తి మీద. తాటక అనేటువంటి ఒక రాక్షసి మాయాయుద్ధంలో మహానేర్పరి రాళ్ల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నది, రక్తపాతం చేస్తూ ఉన్నది, తుఫానులా విరుచుకుపడుతోంది. వెంటనే రాముడు ఆలోచనలో పడ్డాడు. దీన్ని చంపాలా లేదట? విశ్వామిత్రుడు వెంటనే, రామా, ఆలోచించకు నీవు, చాతుర్వర్ణ్యహితార్థాయ కర్తవ్యం రాజసూనున నృశంస్యం వా ఆనృశంస్యం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రాజసూనున రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మః సనాతనః అధర్మ్యాం జహికాకుత్స ధర్మోక్యస్యాం న విద్యతే. ఓ ఇదండి అవసరమైనప్పుడు బోధించాల్సినటువంటి మాట. అహింస పరమో ధర్మ, మీరు అహింసగా ఉండండి. ఈ మాటలు పనికిరావు. మహాభారతంలోదే ఈ శ్లోకం. ఈ మధ్య చాలామంది ఒక కొటేషన్ మాత్రమే పెడతారు, అహింస పరమో ధర్మ, ఇంతవరకు మాత్రమే. కానీ దాని తర్వాత వాక్యం కూడా ఉంది మహాభారతంలో, ధర్మహింస తథైవచ. ధర్మానికి ఇబ్బంది పడుతున్నప్పుడు, ధర్మానికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు హింస కూడా సరి అయినటువంటిదే. అంతేకాని అన్ని వేళలా అహింస అనేటువంటి మాటను చెప్పకండి. హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నప్పుడు, సనాతన ధర్మాన్ని పక్కతోవ పట్టించాలని చూస్తున్నప్పుడు చాలామంది కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే లౌకికమైనటువంటి వాదులు కావచ్చు, అహింస అహింస అంటారు. కానీ శాస్త్రం అలా చెప్పలే. చెప్పింది ఒకటే మాట, అహింస గొప్పదే, కానీ ధర్మహింస కూడా గొప్పదే.
నా ధర్మానికి, నా సంప్రదాయానికి విఘాతం ఏర్పడుతున్నప్పుడు అర్జునుడిలాగా గాంధీవం ఎక్కుపెట్టవలసిందే. అదే విషయం రామాయణంలో చెప్తున్నాడు. చాతుర్వర్ణ్య హితార్థాయ కర్తవ్యం రాజసూనున నృశంస్యం వ్యా ఆనృశంస్యం వా ప్రజారక్షణ కారణాత్. రాజపుత్రుడు క్రూరమైన పని కానీ, సౌమ్యమైన పని కానీ, పాపమైనది కానీ, దోషమైనదైనప్పటికీ కూడా ప్రజారక్షణ కోసం చెయ్యాలి. రాజ్యభారం భరించేటువంటి వారికి ఇది సనాతన ధర్మము. దూరులైనటువంటి జగద్రోహి అయినటువంటి ఈ తాటక విషయంలో నీవు దయను చూపించకు రామచంద్ర, రామభద్ర, దీనిని సంహారం చెయ్యి. ఎందుకంటే అక్కడ చాలా శిష్టాచారాలు చూపిస్తాడు. తండ్రి కూడా ఒక మాట చెబుతాడు, విశ్వామిత్రుడు ఏది చెబితే అది చెయ్యి. దశరథుడు చెప్పినాడు, ఆయన ఏది చెబితే అది చెయ్యి. గురువాక్యమునందు విశ్వాసం పెట్టుకోవాలి. ఇక్కడ రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, భగవద్గీత ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయండి మనకు? మహాభారత యుద్ధ సమయంలో కృష్ణ పరమాత్మ అర్జునునికి ధర్మానికి కలిగినటువంటి అత్యంత మహత్వపూర్ణమైనటువంటి సారాంశమన్ని బోధించలేదా? అదే కదా భగవద్గీత. యుద్ధంలో కర్ణుడు ధర్మరాజుని ఒకసారి బంధించి మనల విడిచిపెట్టాడు. ఆ రోజు సాయంత్రం ధర్మరాజు క్షేమం కోసం అర్జునుడు బయలుదేరినాడు. ఇక్కడ బయలుదేరినప్పుడు తనను అవమానించినటువంటి కర్ణుడిని తగిన విధంగా శిక్షించిన తరువాతనే అర్జునుడు తనను చూడవచ్చాడని యుధిష్ఠిరుడు భావించాడు. అంటే ఇక్కడ ఒక అర్థం చేసుకోవలసినటువంటి మాట. ఆ విషయం గురించి అడిగినప్పుడు అర్జునుడు అన్నాడు, లేదు లేదు, నేను కేవలం మీ క్షేమ సమాచారం తెలుసుకుందామని వచ్చాను అన్నాడు. ఆ సమాధానం విన్నటువంటి యుధిష్ఠిరుడికి కోపం వచ్చింది. అర్జున, నీ గాంధీవం నిరుపయోగం. నీ వంటి పరాక్రమశాలురైనటువంటి తమ్ములున్నప్పటికీ నన్ను అతడు బంధించగలిగినప్పుడు ఇంకా నీ విద్ద గాంధీవం ఎందుకున్నది అన్నట్ట. పక్కనే కృష్ణుడు నిలబడి ఉన్నాడు. అర్జునుడికి కోపం వచ్చింది. సమయాలు పాటించకుండా ఏమిటయ్యా కోపం వస్తున్నావు, కోపానికి వస్తున్నావు అంటే అర్జునుడు ఒక మాట అంటాడు, నా గాంధీవాన్ని ఎవరైనా నిందిస్తే వారిని చంపేస్తాను అని. వెంటనే ధర్మ సూక్ష్మం చెప్పినాడు, మనకన్నా పెద్దలను వధించాలంటే మనం వారిని అవమానించేలా మాట్లాడాలి. అది వారిని వధించినటువంటి దానితో సమానమవుతుంది అని అక్కడ ధర్మ సూక్ష్మం చెప్పాడు. సరే, ఈ కథ ఎలా ఉన్నా, ఈ కథ ఉత్తర భారతదేశంలో చాలా ప్రధానంగా చెబుతూ ఉంటారు. ఇక్కడ మనకు తెలియాల్సినటువంటి మాట ఏమిటి అంటే, ఎప్పుడు కూడా పెద్దలు చెప్పినటువంటి మాటను పాటించాలి. పెద్దలు ఇది ధర్మం అని చెప్పినప్పుడు దానికి మీనమేషాలు లెక్క పెట్టకూడదు. ఇవాళ యువతరం అంతా ఇలాగే తయారైపోయారు. నేనెందుకు జై శ్రీరామ్ అనాలి, నేనెందుకు రామాలయంకు వెళ్ళాలి, నేనెందుకు బొట్టు పెట్టుకోవాలి, నేనెందుకు ఈ ధర్మాన్ని ఆచరించాలి అని ఈ ప్రశ్నలు రోజు ఉదయం లేచినప్పటి నుండి మనం వింటూనే ఉంటాం. వారికి సమాధానం చెప్పకుండా ఈ ఆధునిక తల్లి తండ్రులు ముప్పు తిప్పలు పడుతూ ఉంటారు. దానికి రామాయణం ఒకటే చెప్పింది సమాధానం, ఏమీ లేదు. ఎందుకంటే ఇది ఆభిజాత్యం. ధర్మ పరిపాలన ఎప్పుడు కూడా ఆభిజాత్యం వల్ల వస్తుంది. నాకు పుట్టావు కాబట్టి నువ్వు ఆచరించు. ఎవరికో పుడితే నేను ఎలా చెప్తా? నాకు పుట్టావు, నేను నీ తండ్రిని. తండ్రి చెప్పాడు అంటే పితురాజ్ఞ పరోధర్మ, అంతే చెయ్యాల్సిందే. అంటే గురువాక్యం మీద, పెద్దలు చెప్పినటువంటి వాక్యముల మీద అంతటి విశ్వాసము, అంతటి ఒక గురి ఉండేవి. ఇవి ఈ రోజుల్లో ఇప్పుడు కోల్పోయినటువంటి విషయాలు ఇవే అన్నారు. అందుకే ఇక్కడ
రాజధర్మాన్ని పాటించాలి, రాజు ఇబ్బంది ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తించాలో ఇక్కడ చాలా చక్కటి వివరణ చేసినాడు. కాబట్టి ధర్మం ఎప్పుడు ఏ పని చెయ్యాలో ఏ పని చెయ్యకూడదో నిర్దేశిస్తుంది. మన ధర్మం ఒక పని చేయకూడదు అన్నప్పుడు ఆ పనిని ఎటువంటి పరిస్థితులలో చేయవచ్చో కూడా విశేష ధర్మం చెబుతుంది. సాధారణ ధర్మం ఒకటి, విశేష ధర్మం ఒకటి. ఈ రెండింటికి మధ్యలో ఇంకొకటి ఉంది, ఆపద్ధర్మం. విశేష ధర్మం, సాధారణ ధర్మం, ఆపద్ధర్మం. ఇక్కడ స్త్రీని వధించరాదు అనేటువంటిది సాధారణమైన ధర్మం. ఇది సాధారణమైనటువంటి ధర్మ విషయం. ఎందుకంటే స్త్రీకి నా బ్రాహ్మణో, స్త్రీ కానీ బ్రాహ్మణుడికి కానీ వధ లేదు అంటే ఇక్కడ మృత్యుదండన లేదు. ఎందుకు? స్త్రీ మాతృస్వరూపిణి అంటే మానవ జాతి రక్షణ కోసం స్త్రీగా అవతరించింది కాబట్టి ఆమెను వధించరాదు అని శాస్త్రము చెప్పింది. కానీ స్త్రీ తన ధర్మాన్ని మరచి సమాజాన్ని భక్షించడం మొదలు పెడితే ఆమెలో ఉన్నటువంటి మాతృత్వం కోల్పోయి రాక్షసిగా మారినప్పుడు అటువంటి మాతృత్వం కోల్పోయి రాక్షసిగా మారినటువంటి స్త్రీని రాజు శిక్షించవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చూపించారండి. కాబట్టి ఇక్కడ తాటక సమాజాన్ని నాశనం చేయటానికి తయారైనటువంటి రాక్షసి. ఎందుకు సంశయం? వెంటనే వధించు అనగానే రాముడు నారి సారించి బాణం ఎక్కుపెట్టి తాటకను వధించాడు. గంగానది తీరంలో ఏకాగ్ర చిత్తంతో తన వద్ద ఉన్నటువంటి అత్యంత పవిత్రములైనటువంటి అస్త్ర శస్త్ర బల అతిబల అనేటువంటి ఉపాసనాపూర్వకమైనటువంటి మంత్రశాస్త్ర నిగూఢ రహస్యములతో కూడినటువంటి అతి రహస్యములైనటువంటి మంత్రశాస్త్ర విద్యలన్నీ కూడా విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి ఉపదేశం చేసినాడు. తాను పొందినటువంటి గాయత్రి మంత్ర అనుష్ఠాన శక్తిని రాముడికి ధారపోశాడు. లక్ష్మణుడికి ఆ విద్యలన్నీ అవగతమయ్యాయి. తపస్సు చేసేటువంటి మహానుభావులు చేసే పని ఇదండి. దేశాన్ని ఏలేటువంటి రాజుకు మన తపస్సు ధారపోయాలి. అప్పుడు ఆయన ఇంకా రాజ్య పరిపాలన బాగా చేస్తాడు. కాపాడుకోవాలి కదా, ధార్మికుడైనటువంటి రాజును కాపాడుకోవాలి ఎప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ చక్కగా యజ్ఞం ప్రారంభమైంది. యజ్ఞ సంరక్షణ భారాన్ని రామచంద్రమూర్తి స్వీకరించాడు. యజ్ఞాన్ని ధ్వంసం చేయటానికి మారీచ సుబాహులనేటువంటి రాక్షసులు దండెత్తారు. మరి రామచంద్రమూర్తి ఆ దాడిని సులభంగానే వారించాడు. సుబాహుణ్ణి చంపాడు, కానీ మారీచుణ్ణి వధించలేదు. రాముని బాణపు ధాటికి భయపడినటువంటి మారీచుడు పరిగెత్తుకుంటూ పోయి సముద్రానికి అవతల తీరంలో పడిపోతాడు. అటువంటి మారీచుడు మరల అరణ్యవాసంలో కానీ సీతాపహరణ సమయంలో కానీ రామచంద్రమూర్తికి తారసపడలే. కాబట్టే మారీచుడి యొక్క మహిత భక్తిని కూడా వాల్మీకి రామాయణం చూపించింది. ప్రతి కార్యం వెనుక ఒక కారణం ఉంటుంది. యజ్ఞాన్ని కాపాడుతున్నటువంటి రామచంద్రమూర్తి సుబాహుణ్ణి ఎందుకు చంపాడు, మారీచుడిని ఎందుకు విడిచిపెట్టాడు అంటే మారీచుడు అనేటువంటి వాడు ఉండాలి. వాడు ఉంటేనే మాయామృగ వేషాన్ని ధరిస్తాడు. మాయామృగ వేషం ధరిస్తేనే సీతమ్మ అపహరించబడుతుంది. సీతమ్మ అపహరించబడితేనే రావణాసుర సంహారం సాధ్యమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదాని వెనుక ఒకటి, ఒకదాని వెనుక ఒకటి కారణములనేకం కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. రాముడు చక్కగా యజ్ఞ సంరక్షణ చేసినాడు.
యజ్ఞం పూర్తయిపోయింది. ఆ యజ్ఞ ఫలం అనేటువంటిది దేశ శ్రేయస్సు కోసం ధారపోసినాడు. ఆ తర్వాత మహావీరుడైనటువంటి రామచంద్రమూర్తి యజ్ఞ సమాప్తి అయిపోయిన తర్వాత తండ్రి వద్దకు వెళ్ళటానికి అనుమతి కోరుతాడు విశ్వామిత్ర మహర్షిని. కానీ విశ్వామిత్రుడు ఏం చేస్తాడండి, మిథిలా పట్టణానికి తీసుకెళ్తాడు. ఆ సమయంలో మిథిలా పట్టణంలో జనకుడు తన కుమార్తె అయినటువంటి సీతమ్మకు స్వయంవరం చేయాలనేటువంటి సంకల్పం చేసినాడు. ఇక్కడే చాలా అద్భుతమైనటువంటి విషయాలు వస్తాయి. మిథిలా, జనక్పురి, ఇది బిహార్. మిథిలా అనేటువంటిది కొంతమంది ఏం చెప్తారు అంటే జనకపురి అనేటువంటిది నేపాల్లో ఉన్నది అని చెప్తారు. అందుకేనేమో ఇప్పుడు ఈ 22వ తేదీ అయోధ్యలో రామ ప్రాణప్రతిష్ఠాపన జరుగుతున్నప్పుడు తన అల్లుడి యొక్క కార్యక్రమం జరుగుతోంది కాబట్టి నేపాల్ నుంచి, జనకపురి నుంచి పెద్ద ఛత్రము, గొడుగులు, తర్వాత 500 కానుకలు వస్తున్నాయండి. 800 మంది అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నారు. ఇది మామూలుగా ఉండదండి. ఈసారి రామ ప్రాణప్రతిష్ఠ 800 మంది నేపాల్ నుంచి విశేషమైన కానుకలు తీసుకొని వస్తున్నారండి. ఎందుకు అంటే జనకపురి నుంచి తన అల్లుడికి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు మరి సంతోషం ఎవరికండి? జనకుడికి కదా. అందుకే ఆ పూర్వీకులంతా అయోధ్య రాముడికి తలపాగా, ఖడ్గము, వెండి పాదు, చాలా ఉన్నాయి కానుకలు. ఆ కానుకల లిస్టు చెబితే ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ సీతా స్వయంవరం కోసం విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని మిథిలా పట్టణానికి తీసుకెళ్ళాడు. మన స్వధర్మ టీవీలో అయోధ్య రాముడికి సంబంధించినటువంటి విషయమును మాత్రమే చెప్పుకుంటున్నాం. అరణ్యంలో తిరిగేటువంటి రాముడి యొక్క విషయం కాదు. కాబట్టి స్వధర్మ ఛానల్ను వీక్షించండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొక మాట, మా స్వధర్మ టీవీ పెట్టిందే హిందూ ధర్మ ప్రచారం కోసం. మా లక్ష్యం ఒక్కటే, హిందూ ధర్మ ప్రచారం మాత్రమే. కాబట్టి హిందువులందరికీ పెద్ద పండుగ జనవరి 22వ తేదీ జరుగుతోంది. కాబట్టి వీలైనంత మంది మీరు నాకు ఒకే ఒక్క సహాయం చేయమని చేతులెత్తి ప్రార్థన చేస్తున్న మా వీక్షకులందరినీ ఈ వీడియోను వీలైనంత మంది షేర్ చేయండి, వీలైనంత మందికి పంపించండి, వీలైనంత ఎక్కువ మంది ఈ వీడియోలను వినే ప్రయత్నం చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా సంతోషం. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మీకు ఇబ్బంది అయినా కనీసం హిందూ ధర్మ ప్రచారం కోసమైనా ఈ వీడియోను, ఇది రామయజ్ఞం, రామచంద్రమూర్తికి సంబంధించిన యజ్ఞం, ఇందులో నా స్వార్థం ఏమీ లేదు, ప్రజలందరికీ రామకథ దగ్గరికి కావాలి, జనవరి 22వ తేదీ అందరూ పండుగ చేసుకోవాలి, అందుకే ప్రతిరోజు రాముడికి ఒక అరగంటైనా కేటాయించండి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మా స్వధర్మ టీవీలో ప్రసారం చేయడం జరుగుతోంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోను వెంటనే షేర్ చేయండి. ఫేస్బుక్ మాధ్యమం ద్వారా, అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి, లైక్ చేసి హిందూ ధర్మ ప్రచారంలో భాగస్వాములు కావాలి అని ప్రార్థన చేస్తున్నాను.